హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు నుంచి మ్యాథ్స్ మెథడాలజీ ఫస్ట్ యూనిట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు చదవగలుగుతారు అని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఏమేమి చదువుతున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఈ బుక్ అయితే నేను బీఎడ్ చదువుతున్నప్పుడు మ్యాథ్స్ మెథడాలజీకి తీసుకున్నాను. దీని ఇంటర్ఫేస్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించున్నాను. ఇలా ఉంటుంది. ఫ్రంట్ పేజ్ అయితే లేదు, ఇది అందుకే మ్యాక్సిమం ఈ బుక్ అంతా చదివితే మనకి 75% అయితే కవర్ అవుతుంది సిలబస్. అందుకే ఈ బుక్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ అనమాట. అయితే దాంట్లో ఫస్ట్ యూనిట్ గణిత శాస్త్ర స్వభావం ఉంది కదండి, మనకి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని, దానికి రిలేటెడ్ అయింది ఇక్కడ నేను చూస్తున్నాను. ఈరోజైతే ఈ యొక్క పేజ్ థర్డ్ పేజ్ వరకు అంతవరకు చదవాలి అనుకుంటున్నాను. అయితే నేను చదువుతూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే మీకు కూడా అర్థమవుతుంది కదా అని అనుకుంటున్నాను. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. గణిత శాస్త్ర స్వభావం విస్తృతి. ఒక్క నిమిషం. గణిత శాస్త్ర స్వభావం విస్తృతి. ఇక్కడ మనకి హెడ్డింగ్ అయితే ఇచ్చున్నాడండి. ఏమంటే ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది. ఇలాంటి డెఫినిషన్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు మనం బుక్లో కానీ లేదా ఏదైనా సినాప్సిస్గా ఎక్కడైనా రాసుకోవడం కానీ చేసుకోండి. అయితే ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటే ఇంకా మంచిది. ప్రజెంట్ నేనైతే రాయలేదు, రాస్తాను. అయితే ఇక్కడ డెఫినిషన్ అనేది మనం బాగా చదువుదాం. ఏంటి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? లయ అనే అమ్మాయి ఎక్కడుంటే అక్కడ పైథాగరస్ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లయ ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అనే డెఫినేషన్కి ఏంటి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? లయ అనే అమ్మాయి ఎక్కడ ఉంటుందో అక్కడ పైథాగరస్ అనే వ్యక్తి ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదొక మనకి డెఫినేషన్ అనేది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? పరిచయం. ఏంటి పరిచయం అనేది చూద్దాం. గణితం మానవ జీవితంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి క్షణం గణితాన్ని ఏదో సందర్భంలో ప్రయోగిస్తూనే ఉంటాం. మానవజాతి పుట్టినప్పటి నుండి మానవ నాగరికతతో పాటు గణితం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. చదువుతుంటే అర్థమవుతుంది కదండి. ఓకే, అందువల్లనే మానవ నాగరికతకు గణితం అద్దం లాంటిది అని పేర్కొనడం జరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగినందువలనే ఈ విషయాన్ని ప్రభుత్వం సెకండరీ స్థాయి విద్య వరకు తప్పనిసరిగా అభ్యసించాల్సిన విషయాన్ని చేర్చడం జరిగింది. ఒక విషయాన్ని విద్యార్థులకు అర్థవంతంగా ఆకట్టుకునే విధంగా బోధించాలంటే ఉపాధ్యాయులు ఆ విషయంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? ఇంకా ఏంటేంటి పాయింట్స్ ఉన్నాయి? గణితం ఒక ప్రత్యేకమైన విషయం. సెకండరీ స్థాయిలో విద్యార్థుల్లో వివిధ రకాలైన అమూర్త భావనలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. సెకండరీ స్థాయి విద్య తర్వాత జీవితంలో స్థిరపడాలనే కోరిక వారికి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే కౌశలాలను పెంపొందించడంతో పాటు హయ్యర్ సెకండరీ స్థాయిలో గణితం అభ్యసించే విద్యార్థులను తగిన విధంగా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, పేపర్ చినిగిపోయి, దీన్ని చూసి నవ్వుకోవద్దు. ఓకేనా? ఎంతైనా ఉంది. గణితోపాధ్యాయులు గణితంపై పూర్తి అవగాహనను పెంపొందించుకున్నప్పుడే తరగతి గదిలో గణితాన్ని సమర్థవంతంగా బోధించగలుగుతారు అనేనైతే ఉంది. నేను చదువుతుంటే మీకు అర్థమవుతుంది కదండి, అందుకే నేను చదువుతూ వెళ్తున్నాను. ఈ అధ్యాయంలో గణితం యొక్క అర్థం, నిర్వచనాలు, గణిత శాస్త్ర స్వభావం, నిత్య జీవితంలో గణిత శాస్త్ర ఉపయోగంలో అవరోధాలు మొదలైన వాటి గురించి చర్చించడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో ఏమేమి చర్చిస్తామో ఇక్కడ ఇచ్చేసారు. ఏమేమంట? అర్థము, నిర్వచనము, గణిత శాస్త్ర స్వభావము, అలాగే నిత్య జీవితంలో గణితం ఎక్కడైతే ఉపయోగిస్తామో దాని గురించి చర్చించడం జరుగుతుంది. దానివల్ల ఏ లక్ష్యాలు అనేవి మనకి ఇక్కడ సాధిస్తాము అనేది చూసినట్లయితే ఈ అధ్యాయం చదివిన తర్వాత
తర్వాత క్రింది లక్ష్యాలను సాధిస్తారు. ఏంటి అది? గణిత శాస్త్ర అర్థాన్ని అవగాహన చేసుకుంటారు. గణిత శాస్త్రం యొక్క స్వభావాన్ని తగిన ఉదాహరణలతో వివరించగలుగుతారు. నిత్య జీవితంలో గణిత శాస్త్ర ఉపయోగాన్ని వినియోగంలో కలిగే అవరోధాన్ని గ్రహిస్తారు. గణిత శాస్త్రంలో అపరిష్కృత సమస్యల్ని అంటే పరిష్కారం చేయలేని సమస్యలను కూడా సాధించే దిశగా ఆలోచిస్తారు అనమాట. అసలు మెయిన్గా మనం మ్యాథ్స్ అనేది ఎందుకు చేస్తాం? మ్యాథ్స్ అనేది ఒక లాజికల్ థింకింగ్తో చేసేది. నెంబర్స్ అవన్నీ కూడా మనకి కంటికి కనిపించేవి కాదు, కానీ ఇవంతా కూడా ఒక థింకింగ్తో చేసేదన్నమాట మ్యాథ్స్ అంతా కూడా. కాబట్టి ఇదేంటి, ఏదైనా మనకి పరిష్కారం చేయలేని సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా లాజిక్గా మనం ఆ సమస్యని సాధించగలుగుతాం అనే ఆలోచన దిశగా మన ఆలోచనలు ఉంటాయన్నమాట. అంటే ఆ సమస్యని సాధించే దిశగా మన ఆలోచనలు ఉంటాయి అని ఈ లక్ష్యాలు అన్నీ కూడా ఈ లెసన్ చదవడం ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి? 1.1 గణిత శాస్త్రం అర్థం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అనమాట. గణితం అంటే ఏమిటి? గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటాం. ఇక్కడ ప్రతి లైన్ కూడా మనకు ఒక బిట్టే అనమాట. ఓకేనా? ప్రతి లైన్ కూడా మనకి ఒక బిట్తో ఈక్వల్ అనమాట. కాబట్టి దీన్ని జాగ్రత్తగా రాసుకోండి లేదా చదువుకోండి. ఓకేనా? గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటాము. ఏమంటాము? గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటాము. అయితే గ్రీకు భాషలో మ్యాథనిన్ అంటే నేర్చుకోవటం. గ్రీకు భాషలో మ్యాథనిన్ అంటే ఏంటండి? నేర్చుకోవటం. గణితాన్ని ఆంగ్లంలో ఏమంటాం? మ్యాథమెటిక్స్ అంటాము. గ్రీకు భాషలో మ్యాథనిన్ అంటే ఏంటి? నేర్చుకోవటం. టెక్నీ అంటే ఒక కళ లేదా ఒక సూక్ష్మ పద్ధతి. టెక్నీ అంటే ఏంటండి? కళ లేదా ఒక సూక్ష్మ పద్ధతి. ఈ పదాల నుండి మ్యాథమెటిక్స్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. మ్యాథమెటిక్స్ అనే పదం ఈ పదాలన్నిటి నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సంస్కృత భాషలో ఘన్ అంటే లెక్కించటం అని అర్థం. కాబట్టి గణితం అంటే లెక్క అని చెప్పుకుంటాం. ఓకేనా? గణితం అంటే ఏంటి? సంస్కృత భాషలో ఘన్ అంటే లెక్కించటం అని అర్థం. కాబట్టి గణితం అంటే లెక్క అని చెప్పుకుంటాం. నెక్స్ట్, హిందీ లేదా పంజాబీలో గణితానికి గణిత అని పేరు. హిందీ లేదా పంజాబీలో గణితానికి ఏం పేరండి? గణిత అని పేరు. దీని అర్థం గణన శాస్త్రం. దీని అర్థం ఏంటండి? గణన శాస్త్రం. హిందీ లేదా పంజాబీలో గణితానికి ఏమంటారు? గణిత అని అంటారు. దాని అర్థం ఏంటి? గణన శాస్త్రం అని అర్థం. గణిత శాస్త్రాన్ని వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. వాటిల్లో కొన్నిటినైతే మనం చూద్దాం. ఫస్ట్ది గణితం, సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం. ఎవరు ఇది ఇచ్చింది డెఫినేషన్? బెల్. ఎవరు మనకి డెఫినేషన్ ఇచ్చింది? బెల్ అన్నమాట. గణితం సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం. ఎవరు? సంఖ్యలు, మాపనాలు, విజ్ఞానం ఇవన్నీ బెల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గణితం సంఖ్య, పరిమాణం, ఆకారాల శాస్త్రం. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష గణితం. గణితం సంఖ్య, పరిమాణం, ఆకారాల శాస్త్రం. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష గణితం. ఓకేనా? ఈ డెఫినేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ అని అన్నది ఎవరండి? మేరియా పియరీ. ఉత్పాదక వ్యవస్థ అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోండి. అన్నదెవరు? మేరియా పియరీ. ఉత్పాదక వ్యవస్థ అన్నదెవరు? మేరియా పియరీ. నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం. ఊహించేది ఎవరండి? బెంజమిన్. ఎప్పుడు ఊహాలోకంలో, బెంజమిన్ అనే ఆయన ఎప్పుడు ఊహాలోకంలో ఉంటాడు అని ఆ కోట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గణితం సంఖ్యలకు, అంతరాలకు సంబంధించిన శాస్త్రం. గణితం ఏమంటండి? గణితం సంఖ్యలకు, అంతరాలకు సంబంధించిన శాస్త్రం. ఓకేనా? నెక్స్ట్, హేతువాద దృక్పథం, ఉత్పాదకతల కోసం ఏర్పడిన విజ్ఞాన శాస్త్రం గణితం. అలాగే గణితం అంటే సంఖ్యలతో కొలతలు, అమూర్త భావనలతో తర్కబద్ధంగా, విశ్లేషణాత్మకంగా వ్యవహరించడానికి తగిన ప్రత్యేక తరహా సాధనం గణితం. ఓకేనా? చెప్పాను కదండి, మనం లాజిక్గా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అలాంటిదే గణితం అని.
గణిత శాస్త్రం అంటే ఒక విధమైన తార్కిక నిర్మాణం. గణిత శాస్త్రం అంటే ఏంది? ఒక తార్కిక నిర్మాణం. గణిత శాస్త్రం అంటే దత్తాంశం నుండి సారాంశం సాధించే పద్ధతి. గణిత శాస్త్రం అంటే ఏంటండి? ఒక దత్తాంశాన్ని ఇస్తే దాని నుండి ఒక సారాంశాన్ని సాధిస్తామన్నమాట. ఆ యొక్క పద్ధతిని గణిత శాస్త్రం అంటాం. గణిత శాస్త్రం అంటే ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గణితం అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. ఇంకోటి ఏంటి? గణితం విజ్ఞాన శాస్త్ర తార్కిక హేతువాదం. ఇంకా ఏంటండి? గణితం అనేది అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. గణితం అంటే విజ్ఞాన శాస్త్ర తార్కిక హేతువాదం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అన్నది ఎవరు? లాక్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మానవుని మేధస్సు ఎక్కడుంటుందండి? లాక్ చేయబడి ఉంటుంది. మానవుని మేధస్సు ఎక్కడుంటుంది? లాక్ చేయబడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి దీనికి. అండ్ ఇంకోటి వచ్చి విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది గణితం. మిన్న అయినది, అద్భుతమైనది, ఉపయోగపడేది, ప్రశంసమైనది, ఇలాంటి వర్డ్స్ వస్తే ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అనిశ్చిత భావనలను కులంకుషంగా విశ్లేషించి తద్వారా నిశ్చిత భావనల రూపకల్పన చేయటం గణితం. నెక్స్ట్, వస్తువుల మధ్య గల సంబంధాలను తెలిపేదే గణితం. ఏమంటున్నారు? వస్తువుల మధ్య గల సంబంధాలను తెలిపేదే గణితం అని అంటున్నాం. ఇంకోటి వచ్చి పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. సంగతాలైన స్వీకృతాలు, ఉత్పన్నమయ్యే ఫలితాలు అనేది ఎవరి దగ్గర ఉన్నాయి? బెర్ట్రాండ్ రస్సెల్ దగ్గర ఉందన్నమాట. సంగతాలైన స్వీకృతాలు, ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని ఎవరంటున్నారు? బెర్ట్రాండ్ రస్సెల్. సో